నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈసీ అయితే వైసీపీ నేతలకి షాక్ల మీద షాక్లు ఇస్తుంది. అంటే కౌంటింగ్ అవ్వక ముందే సచివాలయాన్ని ఖాళీ చేయాలని చెప్పేసి మంత్రులకైతే ఆదేశాలు జారీ చేసింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. సరే, ఇప్పుడు చూస్తుంటే ఏపీలో అంటే ఓట్ల లెక్కింపు జరగకముందే మంత్రులకి ఈసీ ఏంటంటే ఒక ఆదేశాలు జారీ చేసింది, సచివాలయాన్ని ఖాళీ చేసి వెళ్ళండి అని చెప్పేసి. అసలు ఈ పరిణామాలు ఎలా చూడాలంటారు? ఒకటి ఏంటంటే ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం జూన్ 3వ తారీఖు లోపల మీరు ఛాంబర్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి, ఖాళీ చేయండి అని చెప్పి మంత్రుల ఛాంబర్ల నిర్వాహకులు ఎవరైతే ఉంటారో అధికార యంత్రాంగం వాళ్ళకి ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు? జూన్ 4 కౌంటింగ్. సో ప్రభుత్వం మారిపోబోతుంది అనేది. సో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మంత్రులు మారిపోతారు కాబట్టి మంత్రుల ఛాంబర్లు ఖాళీ చేయమని చెప్పి ఆర్డర్స్ జారీ చేసింది. అయితే గతంలో ఎప్పుడు ఇలాంటి ఆర్డర్స్ పాస్ చేసిందా అని అంటే ఇటీవల కాలంలో తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఏం జరిగింది అనేది ఎన్నికల కమిషన్కి అనుభవం ఉంది. అందుకనే ముందుగానే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్, ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంత్రుల ఛాంబర్లో కానీ లేదా సచివాలయంలో కానీ ఫైల్స్ మిస్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో 3వ తారీఖు జూన్ 3వ తారీఖు లోపల మీరు ఆ ఛాంబర్లను ఖాళీ చేసి వెళ్ళిపోండి, బట్ అక్కడ ఉండేటువంటి ఫైల్స్ కానీ అక్కడ ఉండేటువంటి గుండు సూది కూడా కదలడానికి లేదు, ఏది మిస్ కావడానికి లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉంచాలి అని చెప్పేసి అక్కడ సచివాలయంలో ఉండేటువంటి సెక్యూరిటీ సిబ్బందికి కూడా అలర్ట్ చేసింది. ఫైల్ మిస్ కావడం కానీ, రాత్రి ఫైల్ తీసుకోకపోవడం కానీ ఇలాంటివన్నీ చెయ్యొద్దని చెప్పి. అలాగే మంత్రులు వాడుతున్నటువంటి కార్లు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జూన్ 3వ తారీఖున హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ చేస్తే ఆ ఆర్డర్స్ని చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో సచివాలయానికి ఆల్మోస్ట్ తాళం వేసినటువంటి పరిస్థితి. సచివాలయం మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ అవుతుంది, ఫ్రెష్గా దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా, ఆ కార్యకలాపాలన్నింటినీ కూడా నిర్వహిస్తుంది. సో ఇంత తీవ్రమైనటువంటి డెసిషన్ ఎందుకు తీసుకుందానంటే ఇటీవల కాలంలో ఫైల్స్ మిస్ అవుతున్నాయి అని చెప్పేది ఒకటి, ప్లస్ దీనికి సంబంధించినటువంటి భూములు, అసైన్ ల్యాండ్స్కి సంబంధించి చీకటి జీవోలు చాలా ఇచ్చున్నారు. ఆ చీకటి జీవోలుని కనిపించకుండా చేస్తున్నారు అనేది ఒకటి. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ ఉండేటువంటి సర్వర్ని షట్ డౌన్ చేసి దాన్ని ఏదో మళ్ళీ అప్గ్రేడ్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం, ఈ ఆఫీస్ అనేటువంటి దాన్ని షట్ డౌన్ చేసేసి మళ్ళీ దాన్ని అప్గ్రేడ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తున్నాం అని చెప్పింది. దాని మీద కూడా ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేశారు తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే పాత ఫైల్స్ ఏమైనా కరప్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి, పోయే అవకాశం ఉందండి. ఎందుకంటే అవి ఒకవేళ పోతే వాళ్ళు చేసిన తప్పులు బయటికి రాకుండా ఉండడానికి ఇలాంటిది ఒకటి అడ్డుగా చూపెడుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. సో ఫైల్స్ మిస్ అయితే కనుక అప్పుడు ఈ అడ్డగోలు జీవోలు కానీ, అడ్డగోలు ఫైల్స్ క్లియరెన్స్లు కానీ ఇవన్నీ కూడా తెరమరుగయ్యేటువంటి అవకాశం ఉంది. దానితో ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పాత తేదీలు వేసి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు అనేటువంటి ఒక ఆరోపణ ఆయన ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు అసలు ఇంటర్వ్యూలకు సంబంధించి ఆల్రెడీ యూపీపీఎస్సీకి ఆల్రెడీ లెటర్ రాశారు. కన్ఫర్మ్డ్ ఐఏఎస్లకు సంబంధించి ఒక ఫైలు మూవ్ అయిపోయింది, ఆ ఫైల్ని ఆపాలి అని చెప్పేసి ఫైనల్ ఇంటర్వ్యూలు చేస్తామని చెప్పి ఒక ఫైల్ని మూవ్ చేశారు. ఆ ఫైల్ని బేస్ చేసుకుని ఇంటర్వ్యూలు జరపడానికి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి వీళ్ళు ప్రయత్నం చేశారు. దాని మీద అప్రమత్తమైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యూపీపీఎస్సీకి లెటర్ రాశారు. లెటర్ రాయడంతో పాటు గవర్నర్కి కూడా లెటర్ రాశారు. దాంతో ఆ ఇంటర్వ్యూలను ఆపేశారు. ఇలాంటివన్నీ కూడా చాలా జరిగాయి. ఎన్నికల కోడ్ వచ్చిన అప్పటి నుంచి జూన్ 4వ తారీఖు వరకు చాలా జరిగేటువంటి అవకాశం ఉంది అనేది ఒక రిపోర్టు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ రిపోర్టు. దాన్ని బట్టి చీఫ్ సెక్రటరీని అలర్ట్ చేసింది ఎన్నికల కమిషన్. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి ఇలాంటి ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఇంతకుముందు ఆర్డర్స్ ఇష్యూ చేసేవాళ్ళు, కానీ ఇంత తీవ్రంగా ఇష్యూ చేసేవాళ్ళు కాదు. ఒక పేపర్ కూడా మిస్ కావడానికి లేదు, గుండు సూది కూడా కదలడానికి లేదు, ఒక పెన్ను మిస్ కావడానికి లేదు, ఒక ఫైల్ మిస్ కావడానికి లేదు, ఒక పెన్ డ్రైవ్ మిస్ కావడానికి లేదు, ఒక హార్డ్ డిస్క్ రీప్లేస్ చేయడానికి లేదు. ఇలాంటివన్నీ కూడా స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. దానికి కారణం ఏంటంటే తెలంగాణలో జరిగినటువంటి అంశాలు మొత్తం చూశారు, ప్లస్ అక్కడ కూడా అలాంటి కార్యక్రమమే జరుగుతుందనేది తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఇక్కడ ఏం జరిగిందో అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి.
సో కాబట్టి ప్రభుత్వం మారిన తర్వాత ఇమీడియట్గా ఎంక్వైరీ వేయటానికి కానీ లేదా 2019 నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అనేకమైనటువంటి చీకటి జీవోల వ్యవహారం కానీ, అలాగే ఫైల్స్ మద్యానికి సంబంధించినటువంటివి కానీ, మద్యానికి సంబంధించి కుంభకోణం పెద్ద ఎత్తున జరిగిందని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చంద్రబాబు నాయుడు చేశారు. అలాగే ఇసుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పి ఆయనే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సో వాటన్నిటికి సంబంధించి నిరూపణ చేయాలంటే కనుక డే 1 నుంచి ఇప్పటి వరకు ఉండేటువంటి ఫైల్ మూవ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో ఆ ఫైల్కి సంబంధించినటువంటి కీలకమైన సమాచారం ఏ గవర్నమెంట్కి, గవర్నమెంట్ నుంచి ఏ కంపెనీకి ఏమి ఇచ్చారు, ఏ కంపెనీ తోటి ఎంఓయూలు కుదుర్చుకున్నారు, ఆ ఎంఓయూల ప్రకారం ఏమి ఇవ్వాలి, ఏమి ఇచ్చింది గవర్నమెంట్, అప్పులకు సంబంధించినట్టు అంశం 12 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. ఇప్పుడు ఈ అప్పులు అసలు ఎక్కడెక్కడ తీసుకొచ్చారు, ఈ అప్పులు తీసుకొచ్చినటువంటి అంశంలో కూడా సీక్రెసీని మెయింటైన్ చేశారు చాలా సందర్భాల్లో. సో ఇవన్నీ బయటికి రావాలంటే కనుక ఒక్క ఫైల్ కూడా మిస్ కావడానికి లేదు. మిస్ కాకుండా ఉంటేనే ఎంక్వైరీ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకుంది డైరెక్ట్గా. ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకొని మీరు ఏమీ మిస్ చేయడానికి లేదు, మంత్రులు మాత్రం ఛాంబర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి యంత్రాంగానికి మాత్రం, అంటే సచివాలయానికి సంబంధించి నిర్వహణ టీం ఒకటి ఉంటుంది, యంత్రాంగం ఉద్యోగుల టీం ఒకటి ఉంటుంది, వాళ్ళకి మాత్రం చెప్పడం జరిగింది. చీఫ్ సెక్రటరీ, సెక్యూరిటీ ఆఫీసర్ వాళ్ళు ఉంటారు అక్కడ సెక్రటరీకి సంబంధించి, వాళ్ళందరూ క్లియర్ కట్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే సీసీ కెమెరాలు ఏవి కూడా ఆగిపోవడానికి లేదు, సీసీ కెమెరాలు అన్నీ ఆన్లోనే ఉండాలి, అవి ఏవి ఆగిపోవడానికి లేదు, 24 hours ఆన్లోనే ఉండాలి అనేది కూడా ఇష్యూ చేసింది. ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది. అంటే ప్రభుత్వం మారిపోతుంది అనేది రకరకాల సర్వే రూపంలో తెలుస్తుంది. ఈ ప్రభుత్వం మారిపోతున్నటువంటి క్రమంలో ఆల్రెడీ ఎన్నికల ప్రచారం సందర్భంగానే జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ నుంచి కంటైనర్లో కొన్ని వెళ్ళిపోయినాయి, ఫైల్స్ తోటి సహా కొంత వెళ్ళిపోయింది అని చెప్పారు. అప్పట్లో ఒక న్యూస్ బయటకు వచ్చింది. సో క్యాంపస్లో ఉన్నటువంటి ఫైల్స్ ఏంటి, ప్యాలెస్లో సచివాలయంలో ఉన్నటువంటి ఫైల్స్ ఏంటి, సరే మరి ఆ ఫైల్స్ ఎన్ని రికవర్ అవుతాయి అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే లారీల్లోనే ఎగ్జిట్ దగ్గరకు వచ్చి ఒక లారీ, ఆ లారీలోనే వేసుకెళ్ళారండి. కొంతమంది ఆ రోజున ఏమన్నారు, ఆ లారీలో తీసుకెళ్ళింది డబ్బు అంటారు, కొంతమంది కరెన్సీ నోట్లోని, కాదు ఫైల్స్ ఉన్నాయి అని కొంతమంది ఏమంటారు, తాడేపల్లిని ఖాళీ చేస్తున్నారు అందుకే మొత్తం అన్ని సర్దేస్తున్నారని చెప్పి కొంతమంది ఆ రోజు అన్నటువంటి మాట. కానీ వాస్తవంగా ఏంటంటే క్యాంప్ ఆఫీస్కి అలాగే సచివాలయానికి మధ్య కొన్ని ఫైల్స్, ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి. అవి ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని క్యాంప్ ఆఫీస్లో పెట్టుకున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సో ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కానీ, ఎన్నికల కమిషన్ కానీ సచివాలయంలో ఉండేటువంటి ఫైల్స్ని భద్రం చేయమని చెప్పి చెప్తుంది, కానీ క్యాంప్ ఆఫీస్లో ఉండేటువంటి ఫైల్స్ సంగతి ఏంటి అనేది చెప్పట్లేదు. సో మొత్తం మీద ఏంటంటే సచివాలయానికి ఒక రకంగా తాళం వేసినటువంటి పరిస్థితి. మంత్రులు ఖాళీ చేసి వెళ్ళిపోమన్నారు, వాళ్ళ కార్లు కానీ, వాళ్ళకు ఉండేటువంటి భద్రత సంబంధించినటువంటి సెక్యూరిటీలు కానీ వాళ్ళందరినీ హ్యాండ్ ఓవర్ చేసి June 3వ మీరు వెళ్ళిపోయింది అని చెప్పి ఆల్రెడీ ఇష్యూ జారీ చేయడం జరిగింది. అంటే ఇది కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది, చంద్రబాబు నాయుడు అధికారంలో రాబోతున్నాడు ముఖ్యమంత్రిగా అనేటువంటి ఒక అభిప్రాయం లేదంటే అలాంటి అంచనాలతోటి ఈ ఆర్డర్స్ జారీ చేసిందని చెప్పి అనుకుంటున్నారు. కానీ అది కాదు. ప్రభుత్వం మారేటప్పుడు, ఎలక్షన్ జరిగినప్పుడు సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ ఇది. ఆ ప్రక్రియలో భాగంగా ఇవన్నీ చేశారు. కాకపోతే ఏంటంటే తెలంగాణలో జరిగినటువంటి విధంగా జరగకుండా ఉండడానికి కొంత జాగ్రత్త పడుతున్నారు అక్కడ ఉండేటువంటి యంత్రాంగం. లేదంటే నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభుత్వానికి వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ముందుగా జాగ్రత్త తీసుకుంటున్నారని చెప్పి మనం భావించడానికి అవకాశం.